నమస్తే స్వామి. ఇంత పెద్ద ఎత్తున భక్తులు రావడానికి, అలాగే కృష్ణాష్టమి రోజు ఎందుకు జరుపుకుంటారు అనేది మీ వివరణ ఇవ్వండి. హరే కృష్ణ. భక్తులందరికీ కూడాను శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఉత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే కృష్ణుడి యొక్క పుట్టినరోజు కాబట్టి. మనకందరికీ తెలుసు కదా, మన పుట్టినరోజు అంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంతో జరుపుకుంటాము. అలాంటిది సర్వకారణ కారణుడు, తర్వాత సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అయినటువంటి శ్రీకృష్ణుడు ఈరోజు 12 గంటలకి పుడతారు అంటే మనకి ఎంత ఆనందము, ఉత్సాహము ఉండాలి. ఆ ఉత్సాహమే ఇక్కడ అందరి దాకా కనిపిస్తుంది. సో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని వైష్ణవులందరూ మరియు ఇస్కాన్ భక్తులందరూ కూడాను వారి పుట్టుకకి వెయిట్ చేస్తూ ఈరోజు ఉపవాస దీక్షలు చేస్తారు రాత్రి 12 గంటల దాకా. దాని తర్వాత ఏకాదశి ప్రసాదంతో ఆ ఉపవాస దీక్ష విదులుతారు. తర్వాత మన పుట్టుక, కృష్ణుడి యొక్క పుట్టుక చాలా చాలా వ్యత్యాసం ఉంది. కృష్ణుడి యొక్క బాడీ, ఆయన యొక్క పుట్టుక దివ్యమైనది, మనలాగా కాదు. మనం పుడతాము, ఈ శరీరము అంతరించిపోతుంది. కృష్ణుడికి అలా కాదు. మనం ఇందాకనే చెప్పుకున్నాము, సర్వకారణ కారణుడు అని. ఆయన అనాదిరాదిరి గోవింద అంటే ఆయన బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా పుట్టించిన అతను. సో ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకుని విశేష అలంకరణ, దాని తర్వాత రోజంతా కూడా కీర్తనలు జరుగుతూ ఉంటాయి. కృష్ణ కథ 10:30కి, ఈరోజు రాత్రి 10:30కి ఈరోజు అభిషేకం జరుగుతుంది. దాని తర్వాత దీన్ని పురస్కరించుకుని కృష్ణమేళ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. కృష్ణమేళలో కృష్ణుడికి సంబంధించిన యొక్క వస్తువులన్నిటినీ ప్రదర్శన మరియు అమ్మకము జరుగుతుంది. దానికి విశేషమైన ఆదరణ ఉంటుంది. సో ఈ టైం 24/7 టీవీ ముఖంగా మేము అందరి భక్తులకి విన్నపం ఏంటంటే అందరూ కూడాను వచ్చి కృష్ణుడి యొక్క దర్శనం చేసుకుని కృష్ణుడి యొక్క కృపకి పాత్రలు కావాలి. తర్వాత ఈ మందిరానికి విశిష్టత ఉంది. ఏమిటి అంటే మా వ్యవస్థాపకాచార్యులు, సంస్థాపకాచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన 1977లో కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ వెళ్లేలోగా 108 ఇస్కాన్ మందిరాలు స్థాపించారు. 104 విదేశాల్లో ఉన్నాయి, 4 భారతదేశంలో ఉన్నాయి. ఆ 4 కూడాను మొదటి మందిరము 1976 జన్మాష్టమి రోజే ఆయన స్వహస్తాలతో విగ్రహాల ప్రతిష్టన జరిగింది. సో నెక్స్ట్ ఇయర్కి అంటే 2026లో మేము గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటాము. సో ఇప్పటిలాగే, దాని తర్వాత ఎప్పటిలాగా భక్తులందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని, భగవంతుడు భగవద్గీతలో చెప్పిన దివ్య జ్ఞానాన్ని మన అందరం కూడా అలవర్చుకోవడానికి ప్రయత్నించి మన జీవితాలు సాఫల్యం చేసుకోవాలని మా ఇస్కాన్ వారి తరఫున మేము ఆశిస్తున్నాము. హరే కృష్ణ. కానీ కృష్ణుడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా తక్కువగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ పబ్లిక్ లో చూసుకుంటే స్త్రీల యొక్క ప్రేమ ఎక్కువ ఉంది. బయట చూస్తే మాత్రం గోపికలు ఎక్కువగా ఇష్టపడతారు స్త్రీలు. కానీ ఎందుకు అంటే కృష్ణుడికి పేరేమిటి అంటే పుంసాం, అంటే ఆయన ఏమంటారంటే పుంసాం మోహన రూపాయ, మగవాళ్ళకే అబ్బా ఇంత అందమా అనిపించేటువంటి సంపూర్ణమైన అందం కలిగిన వాడు. మరి ఆడవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకో విషయం చెప్పాలంటే
కృష్ణుడికి 16,108 మంది గోపికలు చాలా ఇష్టం. ఆ 16,108 మందిలో 1,008 మంది చాలా ఇష్టం. ఆ 1,008 మందిలో 108 మంది చాలా ఇష్టం. ఆ 108 మందిలో 18 మంది చాలా విశిష్టం. ఆ 18 మందిలో 8 చాలా విశిష్టం. ఆ 8 మందిలో కూడాను రాధారాణి చాలా 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 ఇష్టము. కృష్ణుడికి మదన మోహన మోహనుడు అని పేరు. మదన మోహనుడు అంటే, మదనుడు అంటే గాడ్ ఆఫ్ లవ్. ఆయనని కూడా మోహించేటువంటి అందం కలిగిన వాడు. కాకపోతే రాధా ఏమిటంటే మదన మోహన మోహిని, మదన మోహనుణ్ణి కూడా మోహించేటువంటి అందం కలిగినది కాబట్టి, సో అందువల్ల ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. ఆడవారు, మగవారు, పిల్లలు అందరూ ఒకేలాగా కృష్ణుడు అంటే విపరీతమైన ఇష్టం. దాని తర్వాత ఇంకో విషయం ఏం చెప్పాలంటే, కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పటికీ మనవలు, ముని మనవలు ఉన్నారు. కానీ ఎప్పుడన్నా కృష్ణుడు మనకి వృద్ధాప్యంలో కనిపించారా? నవ యవ్వనుడు ఆయన. ఎప్పటికీ ఆయన నవ యవ్వనుడే. ఇది భగవద్గీత, భాగవతంలో కూడా చెప్పారు. సో మదన మోహనుణ్ణి, నవయవ్వనుణ్ణి మనము మనసారా కొలిచి ఆయన కృపకి పాత్రలు అవుదాం. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే రామ, హరే కృష్ణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.